కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం. అందరూ కూడా చేతిలోకి పువ్వు, అక్షింతలు చేత్తో పట్టుకుని మనసు నిర్మలంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వ్రత కథను వినండి. సోత పౌరాణికుండు సౌనుకాది మహర్షులం గాంచి ఇట్లనియే, ఋషి పొంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములు కలుగుజేయునదియు పార్వతీదేవి సాంబశివుని శరీరార్థము పొందుటకు కారణమైనది యగు కేదారేశ్వర వ్రతం ఒకటి కలదు. ఆ వ్రత విధానమును వివరించెదను వినుండు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మార్లు ఆచరించువారు సకల సంపదలను అనుభవించి పిదప శివ సాయుధ్యమును పొందుదురు. ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతమహత్యమును వివరించెదను వినుండు. భూలోకంబున ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడియున్న శరత్కాల మేఘములం బొలుచు నికళమణి విచిత్రములైన శిఖరముల చేతను పలు తెరంగులైన లతా విశేషముల చేతను బహువిధములుగా